రామ మందిరంలో వేద పండితుల సమక్షంలో శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న విషయం మనకందరికీ తెలుసు. అటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల యొక్క ఆరాధ్య దైవము, అటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం అయితే ఉన్నదో, మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రకు ముందు స్వాతంత్రం తర్వాత హిందూ వ్యతిరేక ధోరణి ఏ రకంగా అవలంబిస్తుందో మరొకసారి ప్రస్ఫుటమైంది. జనవరి 22 జరిగేటువంటి కార్యక్రమము యావత్ భారతీయులకు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ఆ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త హిందువులకు ఎంతో ఉద్వేగభరితమైనటువంటి కార్యక్రమం ఇది. దాదాపు 550 సంవత్సరాలుగా జనవరి 22న జరిగేటువంటి కార్యక్రమం కోసం ఎదురు చూసినటువంటి కళ సాకారం అవుతున్న వేళ అనేక పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా, ఒక న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, వాస్తవాలకు అనుకూలంగా ఈరోజు